కొంచెం ముందు పోగానే పోలీసు వాళ్ళు ఎట్లున్నారు రావచ్చా? లైసెన్స్ లేదు, బండి పేపర్లు ఉన్నాయా లేవా? బండి పేపర్లు నా పేరు మీద లేదురా బండి. ఇంకా పెద్ద స్టోరీ, పెట్రోల్ అయిపోయింది మళ్ళా. గాయస్ పెట్రోల్ కూడా అయిపోయింది. ఆడ పోలీసు వాళ్ళ బాధ, ఈడ పెట్రోల్ బాధ. గాయస్ మాకు ఇంకో దరిద్రం చుట్టుకుంది ఇప్పుడు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు దరిద్రంతో దోస్తానా కట్టినావు నువ్వు. ఇంటికి పోతే మా అమ్మ చీపిరి కాడ తీసుకొని కొడుతుంది అంటే అన్నాడు గాని కష్టపడి మీకోసం బ్లాగ్ తీసిన మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో ఇల్లు గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చిందంటే మేమైతే ధూళిపేటకు వచ్చిన వినాయకుల ఎంజోన్కి. అట్లనే మీకు ప్రైజెస్ కూడా చెప్తాను నేను. ఆల్రెడీ ఇగో ఇచ్చాడు. ఫస్ట్ అయితే నేను బాలాపూర్ గణేష్ని అయితే చూద్దాం అనుకుంటున్నా. పోతుంటే మధ్యలో వేరే వేరే గణేషుల రేట్లు కూడా అనుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకా లేట్ ఎందుకు వినాయకులు కలిసి ఓకేనా, లెట్స్ గో. ఇగో ఇంత పెద్ద ఉంది గాయస్. ఇగో మీకు ఎట్లా ఏర్పడాలి చిన్న చెయ్యి. దీని ప్రైజ్ చెప్పేటోళ్ళు ఎవరు లేరు గాయస్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంటాల చూడు ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి. వీటిలో ప్రైజ్లు అనిపించాను మంచిగా ఉంది. ఈ గణేష్ అయితే సూపర్ ఉంది. బ్రో మీరేనా ఇక్కడ? ఎవరు బ్రో ఇక్కడ? ఎవరు లేరా? షాప్ పేరు అయితే తీసుకొని వచ్చారు. దానిలో అప్పటికైతే బాబా ఏదిదా గాయస్. మీకైతే చిన్న గణేషులు కావాలంటే ఇక్కడైతే మంచిగా ఉన్నాయి బాబా. చిన్న చిన్న ఒక్క నిమిషం బా. చిన్న బాయ్ మస్తుంది గణేష్. చాలా అంటే చాలా. ఇక్కడ ప్రైజ్ ఇదేంది బుక్ అయిపోయినాయి. ఇవి బుక్ అయినా ఏమో ఇట్లా స్నేక్ పైన ఉంది గణేష్. డిఫరెంట్ లుక్ ఉంది ఈసారి. ఈ లోపల గణేష్ ఇక్కడైతే ఇంకా ఉన్నాయి. వీటిలో ప్రైజ్ అనుకుందామంటే ఇక్కడ ఎవరు లేరు. చిన్న గణేష్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. షాప్ పేరు అయితే మీకు చూపించిన కదా. ఇక్కడైతే గణేష్ అయితే బాగున్నాయి. వేరే దగ్గర పోయి చూపిస్తాను ఇప్పుడు. ఇది మస్తు పెద్ద ఉంది గణేష్ అయితే. ఇగో ఇక్కడ తయారు చేసి ఇది మన హైట్ కన్నా ఎంత జస్ట్ 75 12 ఫీట్ 11 feet. ఇది మస్తు పెద్ద ఉంది. సేమ్ ప్రైస్ भी సేమ్. दान प्रेस 240 ఇవి दोनों सेम है. రెండు సేమ్. दोनों ఎన్ని सेम. ఫీట్లు ఉంటాయి? కింద ఫీట్ ये 19 फीट रहता. 19 ఫీట్స్ అంటే గాయస్ అయితే 19 फीट. ये 2 लाख 2 lakhs. 18 फीट रहता है ये. 18 फीट. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అది కూడా సేమ్. సేమ్ అది కూడా సేమ్. లోపల అది కూడా సేమ్. అంతేనా? అంతే. మీ నంబర్ చెప్పండి. 89 89 77 89 86 71. ఎవరికైనా కావాలంటే ఈ నంబర్కి కాల్ చేసి గణేషులు అని మేమైతే బాలాపూర్ గణేష్ కూడా తెచ్చినాము. వస్తుంది గణేష్. ఇదిగో ఇదిగో ఇదే బాలాపూర్ గణేష్ అయితే. ఐస్ ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. పైన కూడా అసలు నా చేతి అంత, ఈ చేతి అంత ఉన్నా నేను. బాలాపూర్ అయితే చిన్న వినాయకుడు అంటే చిన్నదానికి అయితే బెండింగ్ వేసారు, కానీ పెద్దదానికి అయితే వేయలే. దీనికి కూడా ఐస్ చూడండి, మూస్తుంది తెరుస్తుంది దేవుడు. गाइस ये गणेश అయితే 13 फीट्स अंटा 75,000 अंटा। शॉप का नाम क्या है? फोन नंबर 6302
गाइस इప్పుడైతే గణేష్లు ఉన్నాయి మన బడ్జెట్లో అయితే ట్రై చేస్తున్నాం రూపాయలకి ये कितना फीट है 20 फीट లాంటిది ఎంత ప్రైస్ कितना भैया 30,000 आपका हिंदी राज ये उसका ये कितना फीट है 6 फीट प्राइस विनायक मंजी ఎన్ని ఫీట్స్ ఇది कितना फीट 8 फीट है 8 फीट 8 फीट వెయిట్ 8 వెయిట్ వచ్చి 8 ఫీట్ల అంటే గాయస్ మనకైతే ఇక్కడ గణపతిలు అయితే లోకల్ రేట్లా మంచిగా 20,000-30,000 లో మంచిగా అయితే ఉన్నాయి ఇక్కడ గణపతిలు కానీ సూపర్ ఉన్నాయి గణేశులు మాత్రం ఇలాంటివి అటు సైడ్ మంచిగా అట్లాంటివి అయితే ఆంజనేయ స్వామి గణేష్ అయితే ఉంది డిఫరెంట్ గణేష్ అయితే ఉన్నాయి కదా గణేష్ ప్రైస్ వచ్చేసి 25,000 అంట ఇది ఇంకా ఇది 25,000 10 फीट कितना फीट है 11 फीट गणपति ये 10 फीट का है ना 10 फीट ये अच्छा है 10 फीट प्राइस 50 है 50 दोनों ये तो छोटा है 50,000 40,000 में आता लास्ट अंडा पार्टी अंडा ये कितना छोटा इधर ఇదైతే బాగుంది ఇంకా పైన దేవత వచ్చి కింద గణేశుడు అయితే మస్తు నాకైతే మస్తు నచ్చింది ఇది ఒకవేళ నేను పెడితే మాత్రం ఇదే పెట్టుకునే కానీ నేను పెట్టలేసారి ఎంత అడుగురా ప్రైస్ ఎంత ప్రైస్ 20 అంటే ఎంత 20 మంచిగా 20,000 అంట ఎవరైనా కావాలంటే వచ్చి తీసేసుకోవచ్చు ఏ కిतना ఫీట్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే మంచిగానే ఉన్నాయి బాగానే ఇప్పుడైతే ఒక గణేష్ అయితే వెళ్ళిపోతుంది ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు ఇది దీని లోపల పోగానే మనకైతే మంచి గణేషులు ఉన్నాయి ఇంకోటి ఉంది అలా దాదా అలా గణేష్ నాకైతే ఫుల్ నచ్చింది ఈ గణేష్ కూడా కానీ దీని ప్రైస్ అనుకుందామంటే ఈడ కూడా గణేష్ ప్రైస్ అనుకుందామంటే వీళ్ళు ప్రైస్ చెప్పట్లేదు మేము అసలు ఫోన్ చూడని ఆటోలో అక్కడ బోర్డు పెట్టారు వీడియో తీయొద్దంటారు అని ఏదో మీకోసం చూపించాలని చూపిస్తున్నాం ఈ గణేష్ కూడా బాగుంది గణేష్లు అయితే అన్నీ బాగున్నాయి కానీ రేట్లు అయితే మస్తు కలిసి చింపేస్తారు కానీ లో బడ్జెట్ ట్రై చేస్తున్నా లో బడ్జెట్లో చూపిద్దామని కానీ అయితేలే ట్రై చేస్తా ఇంకా లోపలికి అయితే అయితే లోపలికి అయితే పోతున్నాం ఇక్కడ ఇంకా మస్తు ఉంటాయి అంట ఫిల్మ్ గణేషులు అయితే మస్తు ఉన్నాయి క్రేజ్ ఉన్నాయి గాయస్ ఇక్కడ అయితే గణేషుల్లో బ్యాక్ ఆహా బా భయ్యా గణేషులు ఏం పోయి ఇస్తుందా ఇంతలు ఆ షెడ్ కాంతుంది వినాయకుడిది గాయస్ ఈ గణేష్ అయితే వస్తుంది అయితే ధూల్పేట పోయే దారిలా హార్సెస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం అవే బండ్లు ఉన్నాయి అనుకుంటా పెళ్ళిళ్ళలా పెడతారేమో ఇవి ఇగో గుజ్జా ఇది చూడనే ఫుడ్ తింటుంది అది ఇగో ఇక్కడ బండ్లు అవే ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి అవునవును కొంచెం ముందు పోగానే పోలీసు వాళ్ళు ఎట్లున్నారు రావచ్చా ముగ్గురు ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నావు నువ్వు బండి దిగి రన్ను కొట్టేసాం బండి అయితే నేను రన్ను కొట్టేసాం మరి ఇష్టం ఉన్నట్టు మిస్ బండి సీజ్ అవుతుండే కదా బండి సీజ్ అవుతుండే లైసెన్స్ లేదు బండి పేపర్లు ఉన్నాయా లేవా బండి పేపర్లు నా పేరు మీద లేదురా బండి నాకు మాత్రం ఏం చేయాలో అర్థమవుతలే వీళ్ళిద్దరు ఫోన్లు నాకనే ఉన్నాయి అమ్మా రెండు చేతులు నిజం చెప్తున్నా బండి నీ చేతిలో ఉంటే కంపల్సరీ చేతిలో వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నాను గాయస్ ఆడ ముందు పోయినాం ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఈడ పోలీసు వాళ్ళు ఉన్నారు మేము ఎటు వాళ్ళు మాకు అర్థమే అవుతలేదు అసలు ఇప్పుడు ఇంకా పెద్ద స్టోరీ పెట్రోల్ అయిపోయింది మళ్ళా పెట్రోల్ బంక్ ఏడుందో కూడా తెలుస్తుంది
గాయస్ పెట్రోల్ కూడా అయిపోయింది. ఆడ పోలీసు వాళ్ళ బాధ, ఈడ పెట్రోల్ బాధ. మా సీనే వేరే లెవెల్ ఉంది. అసలు ఎవరికైనా అయిందో కాలేదో. పెట్రోల్ పంప్ అడిగితే సిగరెట్ కోసం కొట్టుకుంటారు ఈ అంకులు. సిగరెట్ కోసం కొట్టుకుంటారు ఈ అంకులు. గాయస్ మాకు ఇంకో దరిద్రం చుట్టుకుంది ఇప్పుడు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు. ఫస్ట్ ఏమో పోలీస్ బాధ, పెట్రోల్ బాధ. దరిద్రంతో దోస్తానా కట్టినావు నువ్వు. నీతో దండం పెడితే అయిపోతాడు వచ్చాడు. ఇంటికి పోతే మా అమ్మ చీపిరి కాడ తీసుకొని కొడుతుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఎంత మనం కష్టపడి మీకోసం బ్లాగ్ తీసినా మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. మస్తు ఘోరంగా పడుతుంది అవతలే. అసలు ఇక వాడు తడిసే అడుగుదామని స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఎట్లా తెలుసు ఇప్పుడు మా ఫీలింగ్. అంటే గర్ల్స్ అయితే ఈ టైంలో వస్తే మేకప్ అంతా పోతుంది.